ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. వర్డ్ ఫర్ టుడే, ప్రతిదినము దేవుని వాక్యముతో మన యొక్క దినచర్యను ప్రారంభిస్తూ దినమంతా కూడా దేవుని వాక్య ధ్యానం చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం. మరోసారి ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల పుస్తకం 19వ కీర్తన 1వ వచనం ఈరోజు కోసం చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. వాక్యంలో ఈరోజు మనకు తెలియజేయబడుతున్న సందేశం ఏంటంటే, ఈ యొక్క ఆకాశం, అంతరిక్షం దేవుని యొక్క కార్యములను వివరిస్తున్నదట. అవును, దేవుడు చేసినటువంటి సృష్టి రహస్యాలు, అసలు ఈ సూర్యుడేంటి, చంద్రుడేంటి, ఈ ఆకాశ నక్షత్రాలేమిటి, మానవుడు సృష్టించిన ఏ వస్తువైనా దానికి ఒక ఇంధనం, ఒక శక్తి ఇవ్వకుండా అది పనిచేయడం లేదు. అంతేకాకుండా ఆ ఇంధనం మళ్ళీ దాంట్లో నింపాల్సి ఉంటుంది. పెట్రోల్ పోసినప్పుడు వెహికల్ నడుస్తుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ పోయాలి. ఒక ఛార్జింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, బ్యాటరీస్, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, బ్యాటరీ ఛార్జింగ్ చేయాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి. ఈ విధంగా దేన్ని చూసినా కూడా అది మళ్ళీ శక్తిని పొందుకోవాలి, అయితేనే అది పనిచేస్తుంది. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు అదే శక్తితో కదులుతూనే ఉన్నాడు. చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నాయి, వెలుగుతూనే ఉన్నాయి. వాటికి ఎవరు శక్తి నింపుతున్నారు? వాటిని అవే కక్షలో ఎలా తిరుగుతున్నాయి? అవి దారి తప్పకుండా, సూర్యుడు తాను వెళ్లాల్సిన మార్గంలోనే వెళ్తున్నాడు. చంద్రుడు భూకక్షలో తిరుగుతూనే ఉన్నాడు. భూమి సౌర కుటుంబం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇది ఎక్కడా కూడా గతి తప్పకుండా, మార్గం తప్పకుండా, అలాగే బలహీనం కాకుండా అదే వేగంతో అదే కక్షలో ఎలా సాగిపోతుంది? కారణం ఏంటంటే, దేవుడు వాటిని కలుగజేశాడు, ఆయన వాటికి శక్తినిచ్చాడు, ఆయన వాటిని నడిపిస్తున్నాడు. అందుకని ఈరోజు మనం గ్రహించాలి, సృష్టికర్త ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా. ఆయన సర్వ ప్రకృతిని, ఖగోళాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అంత శక్తివంతమైనటువంటి దేవుణ్ణి మనము గ్రహించాలి, తెలుసుకోవాలి. కొంతమంది అనొచ్చు దేవుడు లేడు అని, ఇంకొంతమంది అనొచ్చు దేవుడికి ఏమీ తెలియదు అని, మరికొంతమంది ఊహించుకోవచ్చు దేవుడు కూడా బలహీనుడే అని. కానే కాదు, దేవుని యొక్క మాట శక్తివంతమైనది. సర్వ ప్రకృతిలో ఆయన నామం ప్రచురించబడుతుంది, ఆయన శక్తి తెలియచేయబడుతుంది. ఖగోళము, శాస్త్రం అంతా కూడా, ఈ యొక్క విశ్వమంతా కూడా మనం పరిశీలించినప్పుడు వాటిని కలుగజేసిన వాని శక్తి, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క బలం మనం గ్రహిస్తున్నాం. అదే దేవుడు నిన్ను నన్ను కూడా కలుగజేశాడు. మనం గ్రహించి తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మనం కూడా మన యొక్క మానవ మనుగడని ఒక క్రమమైన పద్ధతిలో, ఒక క్రమానుసారంగా, ఒక సమయానుకూలంగా, ఒక గౌరవప్రదంగా జీవించేటట్లుగా ప్రభు చేయగలడు. ఆయన మాట వింటే చాలు, ఆయన మనల్ని నడిపిస్తాడు. సర్వ సృష్టిని మన కోసం సిద్ధపరిచిన దేవుడు నీకు అనుదినం కావలసిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తూ నిన్ను నడిపిస్తాడు. ఈరోజు కూడా గ్రహిస్తావా? విశ్వమంతటిని చూచుచున్న దేవుడు, నడిపించుచున్న దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు. ఆయన దృష్టి సృష్టి అంతటినీ చూస్తుంది, నిన్ను కూడా గమనిస్తుంది. దేవునిపై నువ్వు నమ్మకం ఉంచగలవా? ఆయన శక్తి సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తగ్గిపోలేదు. అదే శక్తితో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట విని ఆయన మార్గంలో నడవడానికి నువ్వు సిద్ధపడితే ఆయన అదే శక్తితో నిన్ను కూడా కాపాడి నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అతి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీకు వందనాలు. మీ సృష్టి మిమ్మల్ని గూర్చి మాకు తెలియచేస్తూ ఉన్నది. మేము ఆకాశములను, ప్రకృతిని చూసినప్పుడు, ఈ విశ్వాన్ని పరిశీలించినప్పుడు, సృష్టికర్త అయిన దేవా, నీ మహత్తు, మీ యొక్క మహిమ మేము గ్రహిస్తున్నాం. అలాగే అంతటి గొప్ప దేవుడవైన మీ యందు మేము విశ్వాసముంచి జీవితంలో సాగిపోయేటట్లు, మీ ద్వారా నడిపించబడుతూ మేము కూడా సురక్షితంగాను, అర్థవంతంగాను, క్రమబద్ధంగాను జీవించగలిగేటట్లుగా మాకు అనుగ్రహించండి. ఎలాంటి క్రమం తప్పిపోకుండా, ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా మా జీవితం సజావుగా, సాఫీగా సాగేటట్లుగా మాకందరికీ దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది.